హలో అందరికీ. మొత్తానికైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం మొదలయ్యింది. యుద్ధం అంటే పాకిస్తాన్ వాళ్ళు చేసిన దానికి ఇండియా రిటాలియేట్ చేసింది. అంటే వెళ్ళి వాళ్ళ 9 స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాల మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని 9 స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ సైన్యం బాంబులు వేసింది. అయితే మిలిటరీ వెళ్ళి బాంబులు వేసింది. ఇది అదే నేవీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, వైమానిక వాళ్ళు 3 మిలిటరీలు కలిసి బాంబులు బాగానే వేశారు 9 చోట్ల. అది టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే, సైనిక వాళ్ళని ఏమీ చేయలేదు. ఈ 9 టెర్రరిస్ట్ స్థావరాలలో కొన్నేమో నాలుగో ఏమో కాశ్మీర్లో ఉన్నాయి, పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్లో ఉన్నాయి. 5 ఏమో పాకిస్తాన్లో ఉంది లోనకి. అక్కడ దాకా వెళ్ళి బాంబు విదేసి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇదండి. ఇది మంచి పని చేశారు, బాగుంది. దీనికి పేరు ఏమని పెట్టారంటే ఆపరేషన్ సింధూర్ అని పెట్టేసి, ఈ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే అక్కడ చనిపోయింది అంతా మగవాళ్ళు కదా, భార్యలు భర్తల్ని కోల్పోయారు, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళను అన్నలను కోల్పోయారు, ఆడవాళ్ళు తల్లులు కొడుకుల్ని కోల్పోయారు, అట్లా కదా అని దానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టేసి ఇది ఆపరేషన్ చేశారు. రాత్రి 1:44 ఇది ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి మొత్తం 9 స్థావరాల మీద బాంబు దాడి జరిగింది. ఆ 9 స్థావరాల పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఇంకా ఎందుకు ఊరికి వీడియోని పొడుగ్గా చేయటం అనేది ఇప్పుడే అందింది కాబట్టి చేశాను. మొత్తానికైతే కనుక ఏమైంది, జస్టిస్ ఇస్ సర్వ్డ్ అనుకోవాలి. జస్టిస్ ఇస్ సర్వ్డ్ బట్ నాట్ కంప్లీట్. అంటే ఇంకా మనం వాళ్ళు పోయిన వాళ్ళని తీసుకోవటం లేదు. అయితే అక్కడ చేసిన దాంట్లో కొంతమంది సివిలియన్స్, కొంతమంది అయితే గాయపడ్డారు పాకిస్తాన్లో. ఒకరు ఇద్దరు చనిపోయినట్టున్నారు. ఫైరింగ్ అవుతుంది ఎల్ఓసి దగ్గర. కాబట్టి ఇక్కడ ఏమయ్యిద్దంటే పాకిస్తాన్ ఏమంటుంది, మేము ఊరుకోము, మా మీద దాడి చేస్తే మేము కూడా దాడి చేస్తామంటుంది. అంటే యుద్ధం అయితే స్టార్ట్ అయినట్టే దాదాపుగా. కాబట్టి నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, పప్పులు, ఆయిల్, అవన్నీ, వాటికి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడ బార్డర్ దగ్గర ఆ గ్రామాలు, ఆ ఊర్లన్నిటికీ ఏమైందంటే యుద్ధంతో వాళ్ళు శాలలో పోవటం, పంట అంతా అక్కడనే ఉండటం, శాలల్లో ఉండటం అట్లాంటివి ఉంటాయి. ఇంకా సైన్యానికి కూడా ఫుడ్ కావాల్సి ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఇక్కడి నుంచి ఫుడ్ అంతా పోయి ధరలు కూడా పెరుగుతాయి. ఆయిల్ ధర పెరిగిద్ది, పప్పుల ధరలు పెరుగుతాయి, ఉప్పు పప్పుల ధరలు అయితే తప్పకుండా పెరుగుతాయి. కాబట్టి పొయ్యి తీసుకొచ్చుకోవటం, మీకు ఎవరికైనా తక్కువ ఉంటే కనుక తెచ్చుకోవటం మంచిది. లేకపోతే కనుక యుద్ధం స్టార్ట్ అయితే కనుక, యుద్ధం అంటే ఏముంది, ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేశారు, టెర్రరిస్ట్ అనేసి ఏదో దొంగగా అటాక్ చేశారు. మన మన ఆర్మీ ఏం చేసింది, ఇదేంటి అనేసి మన ఆర్మీపై వాళ్ళ మీద అటాక్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము అటాక్ చేస్తామంటున్నారు. సో సైమల్టేనియస్ ఈ అటాక్సే కదా యుద్ధం అంటే. కాబట్టి వాళ్ళు వస్తే కనుక ఆ ఎల్ఓసి దగ్గర వాళ్ళకి ఏంది, గుజరాత్, పంజాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అక్కడనే టార్గెట్ ఎక్కువ, వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఫుడ్ అదంతా కావాలంటే ఇంకా దేశంలో ధరలు ఎక్కువవుతాయి. ఎందుకంటే వాళ్ళు పని చేస్తానికి లేదు, బయటికి పోతానికి లేదు. కాబట్టి దేశంలో ధరలు ఎక్కువైపోతాయి ఈ యుద్ధం వల్ల. కాబట్టి సాధ్యమైనంత తొందరగా, అంటే లేనప్పుడు నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, నిత్యావసర సరుకులు, ఈ ఉప్పు పప్పులు తెచ్చి పెట్టుకోవటం మంచిది. తర్వాత ఇంకా ఆడ యుద్ధం అవుతున్నా కూడా ఇంకా మనకైతే సరుకులు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. మోస్ట్లీ సౌత్ ఇండియా కంటే కూడా నార్త్ ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిద్దండి. ఎందుకంటే నార్త్ ఇండియా, పాకిస్తాన్ ఆ దగ్గరలోనే ఉంటుంది కదా. సౌత్ ఇండియాకి ఏమైనా వచ్చేసరికి అప్పుడు మధ్యలోనే కాల్ చేస్తారు ఆ మిసైల్స్ వెయిట్ అయినా కానీ. ఆ నార్త్ ఇండియా ఆ ఏరియాలలో కొంచెం చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి ఆహారం కానీ ఏది కానీ ఇక్కడి నుంచే ఎక్కువ పోయిద్ది అటు, ఇది బియ్యం కానీ ఇక్కడి నుంచి ఉన్నాయి. అందుకనే ధరలు పెరుగుతాయి. అది విషయం అన్నమాట. ఇంకా ఈ వీడియో ఇంతేనండి. ఇది ఆ యుద్ధం అయితే మొదలయ్యింది. ఇంకా మొత్తానికైతే వాళ్ళనైతే వాళ్ళ స్థావరాలను అసలు ఇదే మంచి టైం అనిపిస్తుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, పిఓకేని తీసేసుకుంటే కనుక అసలు ఈ గొడవలు ఏమి ఉండవు, హాయిగా ప్రశాంతంగా ఉండదు పాకిస్తాన్, కాశ్మీర్ అనుకుంటా. ఇండియా ఇప్పుడు ఈ టైంలోనే అది తీసేసుకుంటే బాగుంటుంది. కాకపోతే 2 న్యూక్లియర్ పవర్సే, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, మన దగ్గర న్యూక్లియర్ ఉంది. ఇప్పుడు అందుకనే చైనా వాళ్ళు కూడా మనల్ని ఏం చేయరు, ఎందుకంటే మన దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది కదా.
కాబట్టి అంత నోరు మూసుకొని ఉంటారు. పాకిస్తాన్ బెదిరిస్తుంది మా దగ్గరికి వస్తే న్యూక్లియర్ పవర్ వేస్తాం, న్యూక్లియర్ దాడి జరిగిద్ది అని. మన దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ దాడి జరగకుండా మామూలుగా యుద్ధం జరిగితే మాత్రం పాకిస్తాన్లో 7 రోజుల కంటే యుద్ధం ఎక్కువ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి తిండి కూడా లేదు, తిండి కూడా కరువు అవుతుంది. అంత పూర్ పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. కాకపోతే ఏంటంటే బెంకరాలు మాత్రం పరుగుతూ ఉంది. నేను అది చేస్తా ఇది చేస్తా అనుకుంటా. వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, ధరలు ఎక్కువ. పాలు 140 రూపాయలకు కిలో పాలు, లీటర్ 140 రూపాయలకి లీటర్ పాలు తీసుకోవాలి అంటే. నీళ్ళు కూడా 120 రూపాయలు ఏమో నీళ్ళు ఉన్నాయి, దాదాపు 2 ఒకటి దాంట్లో ఉన్నాయి. చాందార్లు ఉన్నాయండి ఏది ఏమైనా కూడా పాకిస్తాన్లో. ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇదైపోయింది. పాకిస్తాన్ ఈజ్ దగ్గర కంట్రీ. ఏంది అంటే ఊరికనే ఆడ న్యూక్లియర్ పవర్ ఉంది, అంతవరకే పాకిస్తాన్ దగ్గర. ఇది ఇప్పుడు ఈ వీడియో. మళ్ళీ ఏమన్నా వీడియోలు ఏదైనా పెడితే మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.